అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బూర్ల నాగేశ్వరరావు గారు రచించిన గుణపాఠం అనే కథను విందాం. ఈ కథ జూన్ 1973 చందమామలో ప్రచురింపబడింది. ఒక గ్రామంలో చిన్నప్ప అనే కుర్రవాడు చదువు సంధ్య లేకుండా అల్లరిచిల్లరగా వీధుల వెంట తిరిగేవాడు. వాడు ఒకనాడు వీధి పక్కన ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా నున్నటి గుండు పిలకా పెట్టుకుని ఒక శాస్త్రిగారు వీధి వెంట పోతూ కనిపించాడు. చిలిపితనం కొద్దీ చిన్నప్ప ఒక రాయి తీసుకొని శాస్త్రిగారి గుండుకు గురిగా కొట్టాడు. శాస్త్రిగారి గుండు బొప్పి కట్టి బాధ పెట్టింది. ఆయన తల తిప్పి చూసేసరికి ఎటో చూసి నవ్వుకుంటూ చిన్నప్ప కనిపించాడు. వాడికి గుణపాఠం నేర్పాలనుకుని శాస్త్రి వాడిని దగ్గరకు పిలిచి, ఎంత మంచి గురిరా నీది అంటూ ఒక పావల వాడి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. శాస్త్రి ఉద్దేశం గ్రహించలేక చిన్నప్ప ఆనందంతో పొంగిపోయి మళ్ళీ చెట్టు కింద కూర్చున్నాడు. కొద్దిసేపట్లో ఆ దారినే మరో పెద్ద మనిషి వెళుతూ ఉండటం వాడికి కనిపించింది. ఈసారి మరి కాస్త పెద్దరాయి తీసుకొని వాడు ఆ పెద్ద మనిషి తలకి గురిగా కొట్టాడు. ఆ పెద్ద మనిషి మండిపడి వాడిని దగ్గరికి రమ్మన్నాడు. చిన్నప్ప సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి డబ్బుల కోసం చెయ్యి చాచాడు. కానీ పెద్ద మనిషి వాడి 2 దవడలు వాయ కొట్టి, పో వెధవా అన్నాడు. చిన్నప్పకు బుద్ధి వచ్చింది. వాడు మరెన్నడూ ఎవరి మీద రాళ్ళు విసరలేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.